అందరికీ నమస్కారం. సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు మనతో పాటు మన మాస్ మహారాజా రవితేజ గారు అండ్ వారి టీమ్ ఆఫ్ భర్త మహాశయులకి విజ్ఞప్తి BMW విజ్ఞప్తిని మేము W చేసాం ఇప్పుడు. సో వీరందరికీ కూడా స్వాగతం. ఇటువైపు ఏమో భర్తల టీం ఉన్నారు, ఇటువైపు ఏమో భార్యల టీం ఉన్నారు. మీరు డాక్టరా? మీరు సైకాలజిస్ట్. ఎస్, మీ డైలాగ్తోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ ఇంటర్వ్యూని. ఎవరైతే తప్పు చేస్తారో ఆ తప్పుని భార్యల దగ్గర కప్పిపుచ్చడానికి ప్రయత్నించేవాడే ఒక సగటు భర్త, నిఖార్సైన భర్త. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మొత్తానికి మీ రాజీ విషయం చెప్పేశారు. చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఒక సినిమా వస్తున్నందుకు. అండ్ ఇంకొక విషయం కూడా నేను ఫస్ట్ చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఇది ఒక రూమర్ అనుకుంటున్నాను, కానీ ఇది అవునా? అయితే మీరే చెప్పాలి, ఇది రూమరా నిజమా అని. ఈ సినిమా కిషోర్ తిరుమల గారి బయోపిక్ అని విన్నాను. 1% కూడా ఇప్పుడు ఒకటి ఉంది సుమా. ఏంటంటే కిషోర్ ఇప్పుడు ప్రతి మగాడు ఎలా ఆలోచిస్తాడు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ఎంతో కొంత సినిమా మీద రిఫ్లెక్ట్ అవుతుంది, అది నో డౌట్, దాని డౌటే లేదు. ఓకే, సో అంటే నేను ఒకటి చెప్పగలను, ఒకప్పుడు ఉందేమో తెలియదు కానీ ఇప్పుడే తెలియదు. లేదు నా బయోపిక్ నెక్స్ట్ అవుతుంది కదా, తీస్తాను. అవునా? ప్రీవియస్ మ్యారేజ్ నాదో బయోపిక్ ఉంది. ఓహో, అది ఓకే. అంతకుముందేమో ఆడవాళ్ళు మీకు జోహార్లను తీశారు, ఇప్పుడేమో భర్త మహాశయులు మీకు విజ్ఞప్తి అంటున్నారు. నెక్స్ట్ పిల్లలతో జాగ్రత్త అని వస్తుందేమో అని నాకు డౌట్. లేదు బేసిక్గా నేను కిషోర్ ఫెమినిస్ట్లో ఉన్నాను. ఓకే, నో కామెంట్స్ బికాస్ ఆఫ్టర్ దట్ దేర్ విల్ బి లాట్ ఆఫ్ కామెంట్స్. ఎనీవే, ఈరోజు ఎవరెవరు ఉన్నారో నేను ఒకసారి పరిచయం చేసేస్తే మనకి ఇంటర్వ్యూ టైం అయిపోతుంది కాబట్టి నేను పరిచయం చేయట్లేదు. మీకు ఆల్రెడీ అందరూ తెలిసినటువంటి వాళ్ళే ఇటు సైడ్ కూర్చున్నారు, ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా అందరూ తెలిసినటువంటి వాళ్ళే. అండ్ తారక్నేమో నేను ఐ థింక్ ఇంటర్వ్యూలో ఫస్ట్ టైం కలుస్తున్నాను. తారక్ పొన్నప్ప పుష్పాలో చూసాము ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ గెటప్తో. అండ్ సోనియా ఏమో ఇందులో వదిన అని విన్నాను. రోహన్ ఏమో సునీల్ గారి వైఫ్ అండ్ మీ బాబు. అది వాడు ఇక్కడ ఉన్న వాళ్ళు వాడు అమ్మ బాబు లేరు అంటే టీజర్ కోసం. మావాడైతే రోషన్ రా, నువ్వు రోహన్ కాబట్టి. మరి ఎలా నువ్వెలా ల్యాండ్ అయ్యావు ఇక్కడ ఈ ఫ్యామిలీలో? సినిమా చూస్తే నేను వచ్చాము ఇక్కడ ల్యాండ్ చేస్తారండి, దాని తర్వాత ఏమైందన్నదే కదా. అది దాంతో ఏం చేయరు, అదే కదంట. వీడు చాలా ప్రోగ్రామ్డ్ కిడ్, వీడు చాలా 90s కిడ్ కాదు, వీడు ప్రోగ్రామ్డ్ కిడ్. అలాగే మీరేమో డాక్టర్, యువర్ సైకాలజిస్ట్, ఫేమస్ ఫేమస్ సైకాలజిస్ట్ గారు. ఒక భర్తని కంట్రోల్లో పెట్టాలంటే ఏం చేయాలి చెప్పండి మా సార్. భర్తని కంట్రోల్లో పెట్టారంటే చేసిన తప్పులు భార్యమ్మ గారు ఒప్పుకోవడానికి అదే కంట్రోల్. అంటే అతను ఒప్పుకోవాలి. అతను ఒప్పుకోకపోతే ఒప్పుకుంటాడు. ఎలా ఒప్పుకుంటాడండి? అదే సినిమా. మీకు సంగతి అర్థమవుతుందా? ఒప్పుకుంటే ఆ పెళ్లి కొనసాగదా తర్వాత? దాన్ని కప్పిపుచ్చుకుంటూ తిరగడమే ఒక సగటు భర్త యొక్క లక్షణము. ఓకే. అండ్ రవితేజ గారు, ఇది ఏమైనా ఒక వార్నింగ్ లాంటిదా అండి భర్తలకి? లేదు, వార్నింగ్ అలాంటి వార్నింగ్ కాదు, కానీ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే సినిమా తప్ప. కానీ ఫైనల్గా అలా ఎవడం ఉండదు, వేరే విషయం. ఎవ్వడం ఉండదు, ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్ ఎవ్వడం ఉండాలి. ఓకే, అది. సో ఇందులో ఎంటర్టైన్మెంట్ శాతం ఎంత ఉండబోతుంది? 99%. వావ్. మరి అంతకుముందు మీ ట్రైలర్లో చూసాం, అంతకుముందు జాతర ఫైట్లని అన్నీ చేసేసాము. సో ఇందులో ఫైట్లే ఉండవా? ఫైట్లు ఉంటాయి కానీ కామెడీ ఫైట్లు. ఓకే, నో సీరియస్, నథింగ్. బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఫైట్ కాదు మామూలుగా ఉంటాయి కానీ అన్ని కామెడీ. సినిమా చూస్తే తెలుస్తుంది. మరీ ఎక్కువగా ఇట్లా అబ్బాయి అస్సలు తలలు కాదు. డైలాగ్స్ అంటే డైలాగ్ చిన్న అలా ఉంటుంది, ఆ ట్రీట్మెంట్ అది. అంటే దీంట్లో ఫైట్ కూడా సీన్ లాగా ఉంటుంది. ఓకే. ఆషిక, మీరు మిమ్మల్ని ఒకటి అడుగుతాను. ఇప్పుడు బావమరిది వాళ్ళ సిస్టర్ హస్బెండ్కి ఏమవుతారు? బామర్ది సిస్టర్ చూసారా అందరు ఆలోచనలో పడ్డారు, ఎందుకంటే నాకు కూడా తెలియదు. బావమరిది వాళ్ళ సిస్టర్ హస్బెండ్కి వైఫ్ అవుతారు. మీరే కదా సినిమాలో ఇలా చెప్పి నాకు ఫుల్ మొత్తం కన్ఫ్యూజ్ చేశారు సార్. మీరు ఇక్కడ కూర్చుని నాకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఓకే, అలా చెప్పారా మీకు? ఏం చెప్పారు పాపం? అంటే వదిన వాళ్ళ ఎవరెవరు ఉంటారంటే అన్న వదిన వాళ్ళ అబ్బాయి, నేను వదిన వాళ్ళ చెల్లి ఉంటాం. యా, సో ఆ వదిన వాళ్ళ చెల్లి వైఫ్ కదా మీరేనా? అది తెలియదు ఇంకా. ఇదంతా కూడా తెలుసుకోవాలి అనుకుంటే మనం January 13th థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడాలి.
ఒకటైతే రవితేజ గారి నుంచి ఒక ఫుల్ మంచి ఎంటర్టైన్మెంట్, అది కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ రాబోతుంది అనేది అయితే క్లియర్గా కనిపించేస్తుంది. 100%. సో వెయిటింగ్ ఫర్ దట్. ఆశిక, ఏదైనా సీన్లో అరే ఐ వెంట్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్ అని అనిపించింది ఏమైనా ఉందా ఈ సినిమాలో? యాక్చువల్లీ అలాంటి అంటే ఈ క్యారెక్టర్ అలా ఉంది. యాక్చువల్ జస్ట్ నాట్ మోడర్న్ క్యారెక్టర్. ఓకే. మానస శెట్టి అనే క్యారెక్టర్కి థాట్ ప్రాసెస్ కానీ ద వే షీ థింగ్స్, ద వే షీ బిహేవ్స్ అన్నీ చాలా మోడర్న్గా ఉంది. ఇప్పుడున్న అమ్మాయిల్ని రిప్రజెంట్ చేస్తుంది. ఐ ఆమ్ మోడర్న్ బట్ విత్ సమ్ థాట్ ప్రాసెస్ వెన్ యూ వాచ్ ద ఫిలిం. మా ఆషిక ఇస్ నాట్ లైక్ మానస శెట్టి. హౌ ఇస్ డింపుల్ క్యారెక్టర్ నేమ్ ఏంటి? అది చాలా బాలమణి. బాలమణి. ఎస్. సో కొంచెం అంటే మంచి ద క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ పవర్ఫుల్ రిప్రజెంటేషన్ అని ఉంటుంది. షీఈ్ ఇండిపెండెంట్, ఫ్యామిలీ ఓరియంటెడ్, హస్బెండ్ని బాగా చూసుకుంటుంది, ఫ్యామిలీని బాగా చూసుకుంటుంది. సో నా క్యారెక్టర్ ఇది. యా, తనకంటూ ఒక ఇండిపెండెన్సీ ఉంటుంది. సో ఐ లవ్ డూయింగ్ దిస్ క్యారెక్టర్. ఓకే. రచన గారు, రియల్ లైఫ్లో మీ ఇంట్లో ఏదైనా గొడవ అయినట్టయితే ఫస్ట్ సారీ చెప్పేది ఎవరు? అలాంటిది గొడవ లేదు, సారీ చెప్పే సిచ్యుయేషన్ రాలేదు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అండి? సీరియస్లీ నా జోక్ షో. అది నిన్న కూడా అయింది ఇంట్లో. నేను సారీ చెప్తే కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు మా ఆయన. సారీ చెప్పాను కదా అని చెప్పా. అలవాటు అయిపోయింది. కరెక్ట్. అందుకే అలవాటు చేయకూడదు. చూడండి, కొత్తగా పెళ్ళి అవ్వబోతున్నటువంటి అమ్మాయిలు మీరు ట్రైనింగ్ తీసుకోండి ఆయన దగ్గర. హీఈస్ వెరీ గుడ్, హీల్ కోచ్ ప్రాపర్లీ. అండ్ క్లియర్, బీ ఓపెన్. ఇద్దరు వెళ్ళండి, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు వెళ్ళండి. షూటింగ్ కోచింగ్ సార్ మనకి చాలా కోచింగ్ ఇచ్చారు. కోచింగ్ నేనే కోచింగ్ ఇవ్వలేదు. ఇది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. నేను ఒకటే చెప్తాను ఏంటంటే, నేను బేసిక్గా ఎన్నోసార్లు చెప్పాను కదా, నేను ఎవరికి సలహాలు ఇవ్వను, సలహాలు తీసుకోను. బట్ ఏంటంటే ఆడవాళ్ళకి మాత్రం కొన్ని చెప్తా నిజాలు చెప్తాను. సో ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా ఎంతో కొంత బెటర్ అవుద్దని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఇప్పుడు అయిపోయిన తర్వాత వెళ్ళి మనం సలహాలు తీసుకోవడం కన్నా మీరు అవ్వక ముందే తీసుకోవడం మిన్నా. కానీ కానీ కూడా చెప్పనా, సలహాలు ఎంత ఇచ్చినా సరే ఎవడు తీసుకోడు, పచ్చి అబద్ధం అది. కరెక్ట్. ఒకవేళ తీసుకున్నా సరే ఎవరి సినిమా వాడిది. అంతే. 100కి 99 మంది సలహాలు ఇవ్వటం రెడీగా ఉంటారు, ఎంత ఇష్టం వాళ్ళకి. కానీ వాళ్ళు ఇచ్చే సలహాలు అస్సలు పాటించరు. ఇంపాసిబుల్. ఓకే. సో లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని షేర్ చేసుకోవచ్చు కానీ అవి సలహాలు అయితే కాదు. అది క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోయింది నాకు. ఓకే. కిషోర్ గారు, ఇప్పుడు ఈ సినిమాలో మనకి కామెడీ శాతం ఎంతవరకు ఉండబోతుంది, పర్సంటేజ్? అంటే బేసిక్గా నేను అంటే సినిమాలు కొంచెం ప్రీవియస్ ఫిల్మ్స్ అన్ని కొంచెం కామెడీ, డ్రామా ఎక్కువ ఉంటుంది. పర్సనల్ లైఫ్లో నేను ఎక్కువ బేసిక్లీ హ్యూమర్ పర్సన్. సో ఒక జోక్ చెప్పరా ప్లీజ్? సడన్గా అయితే రాదు.